సండే అంటే అందరం స్పెషల్ లంచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే దగ్గర తినడంలో ఉండే హ్యాపీనెస్ వేరే లెవెల్. అందులోనూ ఫిష్ లవర్స్ కి ఇంకా చెప్పనవసరమే లేదు. ఫిష్ కర్రీ అనేది ఒక రెసిపీ మాత్రమే కాదు, మన తెలుగు ఇళ్లలో జనరేషన్స్ నుంచి వస్తున్న ఒక ట్రెడిషన్. ప్రతి ఇంటికి తన ఓన్ స్టైల్ ఉంటుంది. కొందరు స్పైసీగా, కొందరు పులుపుగా, కానీ హోమ్ మేడ్ టేస్ట్ మాత్రం అందరికీ కామన్. స్టవ్ మీద మెల్లగా ఉడుకుతున్న అరోమా, మసాలాలో ఫిష్ అబ్జర్వ్ అయ్యే ఆ ఫ్లేవర్, హాట్ రైస్ మీద ఫస్ట్ ముద్ద, ఆ ఫీలింగ్ ని వర్డ్స్ లో చెప్పడం కష్టం. మరి ఈ రోజు మన ఇంట్లో సింపుల్ గా టేస్టీగా హోమ్ మేడ్ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేస్తాను. మరి వీడియోని కంప్లీట్ గా చూస్తారు కదా. స్టార్ట్ చేద్దామా? ఉప్పు పసుపు వేసిన నీళ్లలో చేపల్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు రఫ్ గా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. చాప్ చేసుకున్న టొమాటోలని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 4 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలోన్ సీడ్, 15 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచీల అల్లము, రఫ్ గా చాప్ చేసుకున్న 1 హాఫ్ ఆనియన్, ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక్కొక్క చేపని బొటని వేలుతో రబ్ చేస్తూ పొలుసులు లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చేపల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకొక సైడ్ కి పడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా అంటే రేడియస్ ఎక్కువ ఉండే ఒక అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ని వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 3 మినిట్స్ టైం పడుతుంది. మూత పెట్టేద్దాం. ఇప్పుడు టమాటా పేస్ట్ ని వేసి మళ్ళీ ఇంకొక 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. ఈ మసాలా ఫ్రై అవ్వడంలోనే ఫిష్ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఫిష్ కి స్పైసెస్ ని పట్టిద్దాం. 2 స్పూన్ల ఉప్పు, 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, కొంచెం వాటర్ ఒక ప్లేట్ లో వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఫిష్ కి స్పైసెస్ అన్నీ ఇలా పట్టించడం వల్ల చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మసాలా కూడా వేగిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్పైసెస్ పట్టించిన ఫిష్ ని ఒకదాని పక్కన ఒకటి సర్దుకుంటూ ప్యాన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. దీన్ని కదపకుండా ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ లో అలానే ఫ్రై చేసుకోవాలి. చేప మునిగేదాకా వాటర్ ని వేసుకుని 1.5 టీ స్పూన్ వేయించిన ధనియాలు, జీలకర్ర పొడిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంతే. చివరిగా కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా ఈ ఫిష్ కర్రీని తిన్నా, ఉదయాన్న చేసుకుని మధ్యాహ్నానికి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ రోజు మీ సండే స్పెషల్ ఏంటో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. మీరు కమెంట్ చేయడం వల్ల నాకు కూడా రెసిపీ ఐడియాస్ వస్తాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.